తెలంగాణలో బలిదానాలు మళ్ళీ గుర్తు చేశారు నిన్న ఆర్టీసీ డ్రైవర్ ఒక అతను తగలబెట్టుకొని దాని గురించి ఏం లే ప్రభుత్వం అనేది ముందే ఎందుకు ఈ ప్లాన్లు వేసుకుంటలేదు అంటే వాళ్ళు అడిగిన ఆల్రెడీ ఎంతో ముందో వాళ్ళ ముందు ఆల్రెడీ అంటే మా డిమాండ్లు ఏదో ఉన్నాయో నెరవేర్చమని ఆల్రెడీ అడిగినప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉందో అందులో ఎంతో కొంత బాగా నెరవేర్చి వాళ్ళ సమ్మె విరమించుకునే విధంగా ఉంటే బాగుండేది. అదే కాకుండా అనవసరంగా వాళ్ళ బలిదానాలు కోరుకోవడం వాళ్ళ సమ్మెలు కోరుకోవడం ఇవన్నీ గవర్నమెంట్ ఆల్రెడీ అంటే ముందస్తుగానే ఇలాంటి ప్లానింగ్ లేక అనవసరంగా ఇప్పుడు సామాన్యులు చనిపోవడం జరుగుతుంది. సో వీళ్ళకి ముందస్తుగానే ఏదైనా ఒక ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ జీతాలు ఏదో పెంచి వాళ్ళ వేతనాలు ఏదో కరెక్ట్ ఇస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఎందుకు అనవసరంగా పేదవారి ప్రాణాలు ఇప్పుడు అనవసరంగా మిడిల్ క్లాస్ వాళ్ళే బస్సులు అవి యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి అనవసరంగా ఇప్పుడు ఏంటంటే ఏదైనా పోదామన్నా కూడా అనవసరంగా అక్కడ ఇక్కడ ఎక్కువ ఛార్జీలు పెంచుకొని అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో దీన్ని పరిష్కారం వెంటనే చేయాలని కోరుతున్నా. అంటే ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఇలాంటి బలిదానాలు అయితే జరిగాయి. కానీ ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయినప్పుడు బలిదానాలు కావడం అంటే సేమ్ అదే పొజిషన్ మళ్ళీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. అదే అంటున్నా, వీళ్ళు అనవసరంగా ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అర్థమైతలేదు. వాళ్ళకన్నా ఒక మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ప్రణాళిక లేదు. వాళ్ళకు ఏదో వేతనాలు ఏది ఉంటుందో అది ముందస్తుగానే పెంచడమా లేకపోతే ఏదైనా కూడా వేయడమా హామీ ఇవ్వడం ఏదైనా కూడా చేస్తే వాళ్ళు సమ్మె విరమించుకుంటారు కదా. అది ఏది లేదు, ప్లానింగ్ లేకుండా పద్ధతి లేకుండా ముందు పోతారు. అది ఇప్పటివరకు అవుతుందో వాళ్ళైతే ముందుగా ప్రణాళిక ఒకటి అనుకొని వాళ్ళకి వేతనాలు పెంచితే బాగుంటుంది. ఏమో ఆయన మరి ఇంత బిజీగా ఉన్నాడో ఏమైతుందో తెలియదు. కానీ ఒక మనిషి చనిపోయినా కూడా దాని గురించి మరి ఆ సమ్మె విరమించే విధంగా వాళ్ళు ఇప్పటికైనా మరి ఏమైనా చర్యలు చేస్తున్నారో లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా వాళ్ళ సమ్మెలు విరమించుకునే విధంగా వాళ్ళకి వేతనాలు పెంచితే బాగుంటది. ఏమో ఇంకేమన్నా ఇంకో 10-15 మంది పోతే బాగుంటది కావచ్చు అని వాళ్ళు అనుకుంటారు కావచ్చు. కేసీఆర్ హయాంలో కూడా ఆల్రెడీ అంటే కేసీఆర్ హయాంలో వాళ్ళు చేసిళ్ళు వాళ్ళ తగ్గట్టు ఏమన్నా మార్పులు గీర్పులు చేసుకొని వాళ్ళ తగ్గట్టు ఇచ్చేయండు. ఇప్పుడు ఇంకా ఆయన బంద్ చేద్దామని అనుకున్నాడు అప్పుడు ఇంకా ఓ టైంలో. కానీ మరి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళ డిమాండ్లు ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్లు వాళ్ళు తొందర పరిష్కరించి వాళ్ళ వేతనాలు పెంచితే బాగుంటది. వాళ్ళు కోరుకునేది కూడా అదే, అంతే, ఇంకేముంటది. మనకు తెలియదు. మెయిన్ ఏంటంటే వాళ్ళ వేతనాలు ఒక్కటి పెంచాలని కోరుకుంటున్నాను, అంతే.